హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ఎఫ్ఐ స్టోరీస్. సునీత పేరుకు తగ్గట్టుగానే అందమైన అమ్మాయి, అందుకు తగిన అభినయం. అప్పుడు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నాకు ఎప్పుడూ ఇలా అనిపించలేదు, ఒక అమ్మాయిని చూసి చూడగానే ప్రేమలో పడిపోతానని. ఇది ఆకర్షణ లేక నేను నిజంగానే ప్రేమిస్తున్నానా అని తెలుసుకోవడానికి నాకు చాలానే సమయం పట్టింది. కాలేజీలో దసరా సెలవులు ఇచ్చారు. ఇప్పటిలాగే అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళి సరదాగా గడపాలని అనుకున్నాను. కానీ ప్రతిరోజు ఒక యుగంలా అనిపించింది సునీతని చూడక. ఎప్పుడు సెలవులు అయిపోతాయా, ఎప్పుడెప్పుడు సునీతను చూస్తానా అని అనిపించింది. కాలేజీ స్టార్ట్ అయిన మొదటి రోజే అందరికంటే ముందుగా కాలేజీకి వెళ్ళి సునీత కోసం చూశాను. కానీ తను ఆ రోజు కాలేజీకి రాలేదు. ఎవరినైనా అడుగుదామంటే ఏమనుకుంటారో అని భయం వేసింది. అలా 2 రోజులు గడిచాయి. ఇక సునీత కాలేజీకి రాకపోవడంతో ఈరోజు ఎలాగైనా కారణం తెలుసుకోవాలి అని తన స్నేహితురాలి దగ్గరికి వెళ్ళాను. అంతలోనే సునీత వచ్చింది. తనను చూడగానే నా మొహం 1000 వోల్టేజ్ల బల్బు వెలిగితే ఎలా ఉంటుందో అలా వెలిగిపోయింది. సునీత చాలా మంచి అమ్మాయి, ఎవరితో ఎక్కువగా మాట్లాడదు, బాగా చదువుతుంది. ఇక నేనైతే ఒక యావరేజ్ విద్యార్థిని. నాకు తెలిసి నా మొహం కూడా తను ఎప్పుడు చూసి ఉండదు. ఇక నేను తనతో ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు స్నేహం చేయాలి, ఎప్పుడు నా ప్రేమ విషయం చెప్పాలి అనుకుంటూ ఉండగానే సంవత్సరం గడిచింది. డిగ్రీ సెకండ్ ఇయర్లో అయితే తనతో మాట్లాడాలి అనుకున్నా, నా ప్రేమను కనికరించి ఆ దేవుడే ఒక అవకాశం ఇచ్చినట్టున్నాడు తనతో మాట్లాడడానికి. ఫ్రెషర్స్ కోసం ఏర్పాటు చేసిన వెల్కమ్ పార్టీలో మేమిద్దరం కలిసి ఓ నాటకం వేయాల్సి వచ్చింది. అదే అవకాశంగా భావించిన నేను తనతో పరిచయం చేసుకుని దానిని స్నేహంగా మార్చుకున్నాను. అలా తన మీద ఉన్న నా ప్రేమను గుండెల్లో దాచుకుని ఎప్పుడూ తనతో చెప్పాలనే నా ఎదురు చూపుల్లోనే నా డిగ్రీ 2వ సంవత్సరం కూడా గడిచిపోయింది. ఎప్పటిలాగే తను క్లాస్ టాపర్గా వచ్చింది. నేను ఏదో అలా పాస్ అయిపోయాను. ఇక ఆఖరి సంవత్సరం, అందుకు కెరీర్ని చాలా సీరియస్గా తీసుకుని తర్వాత ఏం చేయాలో అని ఆలోచిస్తున్నారు. నాకేమో కళ్ళు మూసినా తెరిచినా సునీత తప్ప ఏమీ కనబడట్లేదు. డిగ్రీ చివరి సంవత్సరం కూడా అయిపోతుందని వస్తుంది. అందరూ ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవుతున్నారు. ఒక్క క్లాస్ కూడా సరిగా వినని కారణంగా నా బుర్రకి ఏమీ ఎక్కడం లేదు. ఇప్పుడు సునీతకి నా మనసులో మాట చెప్పకపోతే ఇక ఎప్పటికీ చెప్పలేనేమో అనిపించింది. మరునాడు కాలేజ్లో నా ప్రేమ గురించి ఎలాగైనా సునీతకి చెప్పాలి అనుకున్నా. నా ప్రేమ విషయం ఓ లెటర్లో రాసి తనకు అందించాను. మరునాడు సునీత సరాసరి నా దగ్గరకు వచ్చింది. నీది ప్రేమో లేక ఆకర్షణో నాకు తెలియదు, కానీ ఒకవేళ నువ్వు వాళ్ళని ఒప్పించి నన్ను పెళ్లి చేసుకోవాలన్నా కనీసం నువ్వు డిగ్రీ మంచి మార్కులతో పాస్ అవ్వాలి. కాబట్టి ఈ ప్రేమ పెళ్లి గురించి తర్వాత చూద్దాం, నువ్వు ముందు నీ డిగ్రీ పూర్తి చెయ్యి అని చెప్పింది. సునీత మాటలు నేను చాలా సీరియస్గా తీసుకున్నాను. బాగా చదివి నేను డిగ్రీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. తన దగ్గరకు వెళ్ళి ఇప్పుడు అయినా ఒప్పుకుంటావా నా ప్రేమని అని అడిగాను. అప్పుడు తను, నేను నా పేరెంట్స్కి ఈ ప్రేమ విషయం చెప్పాను అనుకో, డిగ్రీనే కదా కంప్లీట్ అయ్యింది, జాబ్ ఏం చేస్తాడు, నిన్ను ఎలా పోషిస్తాడు అని అడుగుతారు అంది. తన మాటలు వింటే అది విన్న నాకు నిజమే అనిపించింది. వెంటనే బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్లో జాయిన్ అయ్యాను. నా అదృష్టం కొద్దీ నా చదువు కంప్లీట్ అయ్యేసరికి గవర్నమెంట్ టీచర్ పోస్ట్ నోటిఫికేషన్స్ వచ్చింది. చాలా కష్టపడి చదివి టీచర్ పోస్టు సంపాదించాను. నన్ను నేనే నమ్మలేని పరిస్థితి. డిగ్రీ కూడా పాస్ మార్కులతో బయటపడే నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. మరియు ఇప్పుడు ఒక ప్రభుత్వ ఉద్యోగం కూడా సంపాదించానంటే దానికి కారణం సునీత. నాతో పాటు నా తల్లిదండ్రులు కూడా చాలా సంతోషించారు. ఇక నా 2 చెల్లెళ్ళ బాధ్యత నేను తీసుకోవచ్చు, నా తండ్రికి సంపాదనలో తోడుగా ఉండొచ్చు అని ఇంట్లో అందరం చాలా సంతోషంగా ఉన్నాము. ఇక నేను సునీత దగ్గరికి వెళ్ళి చెప్పడమే ఆలస్యం. సునీత, నువ్వు చెప్పినట్టుగానే మంచి ఉద్యోగం సంపాదించాను, మా ఇంట్లో కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ సమయంలో నువ్వు నా ప్రేమని అంగీకరిస్తే నేను మీ వాళ్లతో మాట్లాడి మా పెళ్లికి ఒప్పిస్తాను అని చెప్పాను. తన సమాధానం కోసం గుండెని బరువు చేసుకుని ఎదురు చూస్తున్నాను. కాసేపు మౌనం తర్వాత, చూడు గౌతమ్, నేను చెప్పేది జాగ్రత్తగా విను, నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. మా ఇంట్లో ఈ ప్రేమ పెళ్లి అంటే ఒప్పుకోరు. తల్లిదండ్రుల్ని బాధ పెట్టలేను. నీకు నేను అలా చెప్తూ వచ్చినందుకు కూడా కారణం ఉంది. ఆ కారణం మా అన్నయ్య. తనంటే ఇంట్లో అందరికీ ప్రాణం. ఎదిగిన కొడుకు ఇంటి మరియు నా పెళ్లి బాధ్యతలు తీసుకుంటాడు అని నా తల్లిదండ్రులు ఎదురు చూస్తున్న సమయంలో ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయిని మా అన్నయ్య ప్రేమని నిరాకరించింది. ఆ బాధతో మరియు ఆవేశంతో ఏమీ ఆలోచించకుండా మా అన్నయ్య ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు అని ఏడుస్తూ చెప్పింది. ఒకవేళ నేను ఆ రోజు నీకు ఈ ప్రేమ లాంటివి వద్దు, వదిలే అని చెప్పి ఉంటే నువ్వు ఏమైపోతావో అని ఆలోచించాను. ఒక మంచి స్నేహితురాలిగా నీకు సలహా
సలహాలు ఇస్తూ వచ్చాను. నా మాటలతో నిన్ను ఇబ్బంది పెడుతున్నాను, నీలో ఆశలు పెంచుతున్నాను అని నాకు తెలుసు. నిజం తెలిసాక నువ్వు బాధపడతావని కూడా తెలుసు. కానీ బాధ కంటే ప్రాణం విలువైనది కదా. ఇప్పుడు నీకు మంచి జాబ్ వచ్చింది, నీ కుటుంబ సభ్యులతో ఎంత ఆనందంగా ఉన్నారు. నువ్వు వాళ్లకు అండగా ఉండాలి. నీ మంచి మనసుకు తగిన అమ్మాయి తప్పకుండా దొరుకుతుంది అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయింది. ఇదంతా విన్న నేను కంటి నుండి వస్తున్న నీటిని తుడుచుకొని మౌనంగా ఉండిపోయాను. రోజంతా ఆలోచించాను. అప్పటి వరకు సునీత కేవలం నాకు ఒక ప్రేమికురాలు, కానీ ఇప్పటి నుండి నాకు ఓ దేవతగా, నిజంగా తాను నన్ను ఎప్పుడో వదిలేసి ఉంటే నేను ఇప్పుడు ఇలాంటి మంచి పరిస్థితుల్లో ఉండపోయేవాడిని. నిజానికి అప్పుడున్న ప్రేమ పిచ్చిలో ప్రాణాలతో కూడా ఉండేవాడిని కాదేమో. తన ఆలోచన మాటల ద్వారా నేను ఇప్పుడు ఇలా ఉన్నాను. నాకు బాధ్యత కూడా తెలిసింది. సమాధానపరుచుకున్నాను. కొన్ని రోజుల తర్వాత నా ఇద్దరి చెల్లెళ్ళ పెళ్లి చేసి మా నాన్న మొహంలో చిరునవ్వు చూశాను. మా అమ్మ తనకు నచ్చిన అమ్మాయిని చూసి నాకు పెళ్లి చేసింది. తానే నా జీవితంలోకి వచ్చిన నా అర్ధాంగి నేహ. నేహకి నా గతం గురించి అంతా తెలుసు. నన్ను తాను అర్థం చేసుకుంది. ఇప్పుడు మేము ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఉన్నాము. నా జీవితం ఇప్పుడు ఇలా సంతోషంగా ఉంది అంటే అందుకు కారణం ఇద్దరు దేవతలు. ఒకరు సునీత, మరొకరు నేహ.